హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వినాయకుడికి ఎంతో ఇష్టమైన బియ్యం నూకతో చేసుకునే ఉండ్రాళ్ళు ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్లో పావు కప్పు శనగపప్పు వేసుకోవాలి. ఇందులో నీళ్లు వేసుకొని 20 నిమిషాలు నానబెట్టుకోండి. తర్వాత కడాయిలో 2.5 కప్పులు నీళ్లు వేసుకోవాలి. అలాగే 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని నీళ్ళను బాగా మరగనివ్వండి. ఈ విధంగా నీళ్లు బాయిల్ అవుతున్నప్పుడు ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు వేసుకోవాలి. గరిటెతో ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం హీట్లో 3 నిమిషాలు ఉడికించుకోండి. 3 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసుకుంటే శనగపప్పు ఇలా పట్టుకుంటే కొంచెం విరిగిపోయేలా ఉండాలి. మరీ ఎక్కువ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు, కొంచెం పలుకుగా ఉడికితే చాలు. తర్వాత ఇందులో బియ్యం నూక 1 కప్పు వేసుకుంటూ కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోండి బాగా. తర్వాత మూత పెట్టేసి చిన్న మంట మీద ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. తొందరగా ఉడికిపోతుంది నూక. 5 నిమిషాలు అయ్యాక మూత తీసుకుంటే ఇందులో నీళ్ళన్నీ అయిపోయాయి, అంటే బియ్యం నూక ఉడికిపోయింది. ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. తర్వాత దీన్ని ఒక పెద్ద వెడల్పాటి ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు చల్లారనివ్వండి. 2 నిమిషాలు అయ్యాక కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి తడి చేసుకుంటూ ఉండ్రాళ్ళు ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగానే అన్నిటినీ ప్రిపేర్ చేసుకున్నాను. తర్వాత ఇడ్లీ స్టాండ్కి నెయ్యి అప్లై చేసుకున్నాను. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఉండ్రాళ్ళు పెట్టుకోవాలి. ఎన్ని పడితే అన్ని పెట్టుకోండి. తర్వాత ఇడ్లీ కుక్కర్లో నీళ్లు వేసుకొని మరగనివ్వండి. ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు ఉండ్రాళ్ళ స్టాండ్ పెట్టుకోవాలి. మూత పెట్టేసి మీడియం హీట్లో 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాలు అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకున్నాక 3 నిమిషాలు రెస్ట్ ఇవ్వండి. తర్వాత మూత తీసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా ఉండ్రాళ్ళు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా సింపుల్గా వినాయకుడికి ప్రసాదం తయారు చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.